విశాఖపట్నంలో 54 ఏళ్ల రోగికి గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేయబడింది. డాక్టర్ ఎల్ విజయ్ నేతృత్వంలోని కేర్ హాస్పిటల్స్ వైద్య బృందం ఈ సంక్లిష్ట శస్త్రచికిత్సను నిర్వహించి రోగికి పునర్జన్మను అందించారు. శ్రీకాకుళం ఆసుపత్రి నుండి దాత హృదయాన్ని గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసుకుని పోలీస్, ట్రాఫిక్ శాఖల సహకారంతో విశాఖకు సమయానికి తరలించడం ఈ విజయానికి కీలకంగా నిలిచింది. కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుకేష్ రెడ్డి తెలిపారు. ఈ విజయం విశాఖపట్నం వైద్య సేవల్లో స్థాయిని పెంచింది. తూర్పు భారతదేశంలో ప్రధాన ఆరోగ్య కేంద్రంగా క్లిష్టమైన గుండె చికిత్సలకు రోగులు ఇకపై మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. అత్యాధునిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో కేర్ హాస్పిటల్స్ గుండె చికిత్సలో ప్రముఖ కేంద్రంగా నిలుస్తోంది అన్నారు. డోనర్ ఎవరో తెలియకూడదు, డోనర్ ఫ్యామిలీకి కూడా రెసిపియంట్ తెలియకూడదండి. ఈ 54 ఇయర్స్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్, వారు కార్డియోమయోపతి తోటి బాధపడుతూ ఎండ్ స్టేజ్ లోకి వచ్చి ఇక్కడ కేర్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఎప్పుడైతే మనకి డోనార్ రావడం జరిగిందో, సేమ్ బ్లడ్ గ్రూప్ దొరికిందో, ఇమ్మీడియట్లీ మనము హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జెమ్స్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి గ్రీన్ ఛానల్ ద్వారా మనము ఆ వ్యక్తిని కాపాడడం జరిగింది. సో ఈ టోటల్ ప్రక్రియ లోపల స్పందించినటువంటి ఈ కేర్ హాస్పిటల్ యొక్క యాజమాన్యానికి మరియు చేసినటువంటి సర్జరీ బృందానికి మనము చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఈ రోజు ఆ వ్యక్తి జీవించి ఉన్నాడనంటే ఈ యొక్క జీవన్దాన్ యొక్క హెల్ప్ కావచ్చు, ముఖ్యంగా డోనార్ యొక్క ఫ్యామిలీకి మనం అందరము దయచేసి కర్తవ్యం. బికాజ్ డోనార్ అనే వ్యక్తి లేకపోతే లేదా గ్రీన్ ఛానల్ కానీ, జీవన్దాన్ కానీ, సర్జన్స్ కానీ ఎవరు ఏమీ చేయలేము. ఒక గుండె దానం చేయడానికి ఒకళ్ళు రెడీగా ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది. అది జీవన్దాన్ ద్వారా తెలుస్తుంది. తెలిసిన వెంటనే మన పేషెంట్కి అది కంపాటబుల్గా కాదని తెలుసుకుంటాం అనమాట. దానికి కొన్ని పరీక్షలు ఉంటాయండి. రక్త పరీక్ష దగ్గర నుంచి, మనం బ్లడ్ గ్రూపింగ్ దగ్గర నుంచి చాలా పరీక్షలు ఉంటాయి. అవన్నీ చేసిన తర్వాత మనం ఆ గుండె మన పేషెంట్ సరిపోతుందని నిర్ధారించుకుంటాం. ఒక్కసారి నిర్ధారించుకున్న తర్వాత ద ఎంటైర్ ఎక్సర్సైజ్ స్టార్ట్స్. ఇక్కడి నుంచి అంతా కూడా ఇట్స్ ఎ బిగ్ లాజిస్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ కైండ్ ఆఫ్ లాజికల్ నైట్ మేర్ కూడా మనకి. ఎందువల్లంటే చాలా ఫాస్ట్గా జరగాలి ఇక్కడి నుంచి కూడా. సో ఒకసారి మళ్ళీ వెంటనే మేము పేషెంట్తో మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ మన పేషెంట్ చంద్రశేఖర్ పాత్ర గారి, ఆయన పేరు, 54 సంవత్సరాలు ఆయనకి. ఆయన మా దగ్గర ఆల్రెడీ చూపించుకోవడం జరిగింది. 3 నెలల నుంచి మా దగ్గర ఉన్నారు. సో ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజ్ అంటాం అనమాట, ఆల్మోస్ట్ చివరి దశ అది. ఆయన బేసిక్ కోర్స్ కూడా చేసుకోలేరు. బేసిక్ కోర్స్ అంటే కనీసం ఆహారం తీసుకోవడం దగ్గర నుంచి, స్నానం చేసినా సరే, బట్టలు మార్చుకున్నా సరే, చిన్న చిన్న వాటికి కూడా వాడికి ఆయన ఆయాసం వచ్చేస్తుంది.